వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. నేను మీ స్వాతినండి. ఈ సిరీస్లో ఇది థర్డ్ వీడియో అండి. ముందు 2 వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే కనుక ఐకార్ట్లోని ప్లస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. మీకు ఈ సిరీస్ మీద ఒక ఐడియా వస్తుందండి. ఇది లక్ష్మీ హాలిడేస్ వాళ్ళ బస్ అండి, వాల్వో 9600. దీని టికెట్ ఫేర్ చెప్తాను చూడండి. ఒక పర్సన్కి 2000 పడిందండి. బస్ లోపల ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదంతా ఓవరాల్ వ్యూ అండి. కొంతమంది లేట్గా రావడం వల్ల మా బస్ 10 o'clock ఇంకా బయలుదేరలేదండి. ఇక్కడ నుంచి బస్ టైమింగ్స్ చెప్తున్నాను చూడండి. ఐఎస్పిటి దగ్గర నుంచి 10 o'clockకి బయలుదేరి మనాలి ప్రైవేట్ బస్ దగ్గర 10 o'clock రీచ్ అయిపోవాలండి. ఇదే బస్ టైమింగ్స్ అండి. మా బస్ 8 minutes లేట్ అయిందండి. మీకు ఐఎస్బిటి మొత్తం స్టేషన్ చూపిస్తున్నాను చూడండి బయట నుంచి. ఇదే అండి మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ అండి, ఐఎస్బిటి గేట్ ఢిల్లీ. ఇదే బయట మొత్తం ఓవరాల్ వ్యూ అండి. ఇదేనండి మా ఫస్ట్ స్టాప్. ఇది శివం దాబా అంటండి. సారీ శివ్ దాబా. ఇది దాబా లాగా లేదండి, ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ లాగా ఉంది. డిన్నర్ బ్రేక్ కోసం మమ్మల్ని స్టాప్ దగ్గర ఆపారండి. ఇది శివ దాబా. ఇక్కడ 1/2 hour ఆపుతారండి. నేను మీకు శివ దాబా మామా యాదవ్ చూసారు కదండి. ఈ బయట ఓవరాల్ వ్యూ చూపిస్తున్నానండి మీకు. ఈ వ్యూ మొత్తం బాగుందండి. ఇక్కడ మనం డిన్నర్ చేయొచ్చు. మేము ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇక్కడ డిన్నర్ చేయలేదండి. మీకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ రైట్ సైడ్ లేడీస్ వాష్రూమ్స్ ఉన్నాయండి, లెఫ్ట్ సైడ్ జెంట్స్వి. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల వ్యూ కూడా బాగుందండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి బయట యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి. మేము ఇక్కడ ఏమీ తినలేదండి, ఆల్రెడీ డిన్నర్ చేసేసి వచ్చేసాం కాబట్టి మేము ఇక్కడ ఏ ఐటమ్స్ తినలేదు. ఓన్లీ చిప్స్ డ్రింక్స్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోయాము. మన బస్సుని 2 స్టాప్లో ఆపుతారండి. ఆల్రెడీ ఒక స్టాప్ అయిపోయింది. ఇంకో స్టాప్ పెట్రోల్ కొట్టించడానికి చండీగఢ్ దగ్గర ఆపుతారు. అక్కడ మేము లేవలేదండి. మేము లేచేసరికి మనాలి దగ్గరలోకి వచ్చేసాము. మీరు చూస్తున్నది బియాస్ రివర్ అండి. మన తాజ్మహల్ పక్కన యమునా రివర్ని, ఢిల్లీ నుంచి మనాలి వెళ్తుంటే మధ్యలో సట్లెజ్ రివర్ని, ఇప్పుడు ఈ బియాస్ రివర్ని, 3 రివర్స్ని కవర్ చేసేసానండి. అలా మనం మనాలి ప్రైవేట్ బస్ స్టాప్కి వచ్చేసామండి. ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయోనండి. మన బస్సు ఎర్లీగా వచ్చేసిందండి ఈసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ డ్రైవర్స్ అండి. మనల్ని డ్రాప్ చేస్తామని అడుగుతారండి. అలాగా ఎక్కువగా మాట్లాడతారు వీళ్ళు, ఎందుకంటే మన అందరం టూరిస్టులమే కాబట్టి ఎక్కువే డిమాండ్ చేస్తారు. చూడండి, మనం 10 o'clockకి రావాలి కానీ 7:44కే వచ్చేసాము. డ్రైవర్ అన్న చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసారు. ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ కోసం చెప్పలేదు కదండి, అందరూ మంచి వాళ్ళే ఉండరండి, చీటర్స్ కూడా ఉంటారు. మాకు ఒక చీటర్ దొరికడితేనే. మనాలి ప్రైవేట్ బస్ స్టాప్ నుంచి మేము వెళ్ళాల్సిన మాల్ రోడ్ పక్కన ఉన్న మా హోటల్కి 5 to 6 minutes జర్నీ అండి. దానికోసం ఎట్టిగాకి మాకు 300 అడిగాడు. అది చాలా ఎక్కువ అని మాకు తెలుసండి. అయినా సరే ఎర్లీ మార్నింగ్ కదా, ఎందుకులే అని ఇంకో మేము 300 ఇచ్చేసాము. జర్నీ మధ్యలో అతను మాట్లాడుతున్నాడు కదా అని మా డీటెయిల్స్ మొత్తం, అంటే మేము ఫర్దర్గా 3.5 days ఉంటాం కదండి, అవన్నీ డీటెయిల్స్ చెప్పి అసలు ఎంత తీసుకుంటారో అని అడిగామండి. 8,000 చెప్పాడండి తను. 8,000 మాకు బాగానే అనిపించింది. మా హస్బెండ్ ఓకే చెప్పారు. అతను 2,000 అడ్వాన్స్ పే చేయమన్నాడండి. ప్లస్ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినందుకు 300, 2,300 మేము ఫోన్పే చేసాము. ఈ రోజు మేము ఎర్లీ మార్నింగ్ దిగిపోయాము కదండి. ఒక 1/2 day రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్ నుంచి రమ్మన్నామండి అతన్ని. ఇక్కడ చెక్ ఇన్ టైము
11:30 అండి. మేము ముందు వెళ్ళిపోవడం వల్ల లాంజ్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదేనండి మాల్ రోడ్డు. మాల్ రోడ్ పక్కనే మా హోటల్. మీకు బోర్డు కనిపిస్తుంది కదండి, హోటల్ స్నో వ్యూ మా హోటల్ పేరు. హోటల్ విషయంలో మేము చాలా సాటిస్ఫైడ్ అండి. మా బస్ తొందరగా వచ్చేయడం వల్ల మేము హోటల్కి ఎర్లీగా వచ్చేసామండి. అందుకోసమే మాకు రూమ్ ఇంకా అలాట్ అవ్వలేదు. కానీ హోటల్ వాళ్ళు మాకు వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. అక్కడ ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మాల్ రోడ్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని మేము వెళ్ళామండి మాల్ రోడ్కి. మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కాబట్టి హోటల్లో మీకు క్రిస్మస్ డెకరేషన్ కనిపిస్తుందండి. మాల్ రోడ్లో కూడా క్రిస్మస్ డెకరేషన్ చేస్తున్నారండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాల్ రోడ్ ఎంత పీస్ఫుల్గా ఉందండి. మాల్ రోడ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ మనాలి అండి. నైట్ టైం టూరిస్టులతో కలకల్లాడుతుందండి. ఇది మార్నింగ్ అవడం వల్ల ఇలా సైలెంట్గా ఉంది. ఈ షాప్ దగ్గర మేము టీ తాగామండి. మా పిల్లలు వచ్చి కాఫీ తాగారు. నేను తాగిన టీల్లో బెస్ట్ టీ అనండి ఇది కూడా. కాఫీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కాఫీ తాగేసి మేము బయటే టిఫిన్ చేసేసి హోటల్కి వెళ్ళామండి మళ్ళీని. మా చెక్-ఇన్ టైం అయిపోయిందని వెళ్ళామండి. వాళ్ళు కూడా రూమ్ అలాట్ చేసేసారు. మా హస్బెండ్ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తున్నారండి, సైన్ చేస్తున్నారు. ఈలోపు నేను హోటల్ని వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి. ఇది లాంజ్ ఏరియా అండి. ఇక్కడే మాకు రెస్టారెంట్ కూడా ఉందండి. వాళ్ళు రూమ్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. మేమైతే ఇక్కడికి రాలేదండి, రూమ్కే ఆర్డర్ చేసాము. ఏదైనా కాస్ట్ ఒకటేనండి. ఇక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళిపోతున్నాం మేము. మా రూమ్ మీకు చూపిస్తానండి. ఇదేనండి మా రూము. 315 మాది. ఇది ఫ్యామిలీ సూట్ అండి. ఫ్యామిలీ సూట్లో ఏమొస్తాయంటే 2 రూమ్స్ వస్తాయండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒకటి. ఇదేనండి ఫ్యామిలీ సూట్. ఈ బెడ్ ఇలా కనిపిస్తుంది కదండి, 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు దీని మీద. హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చండి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ కాస్ట్ మీకు చెప్పలేదు కదండి. మాకు రూమ్ కాస్ట్ హీటర్తో కలిపి, హీటర్ కూడా మేము తీసుకున్నామండి వెళ్ళిన తర్వాత. అది సపరేట్ కాస్ట్. రూమ్ రెంట్లో కలప ఉండదండి. అది మనకు కావాల్సితే సపరేట్గా తీసుకోవడం మాత్రమే. దానికి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి. మాకు డైలీ 1 డేకి 5000 రూపీస్ పడిందండి రూమ్ రెంట్. మేము 3 డేస్ ఉన్నామండి రూమ్లో. ప్లస్ మనం ఏదైనా లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ బుక్ చేసుకున్నట్లయితే అది మనం చెక్అవుట్ చేసినప్పుడు పే చేయాలండి ఆ అమౌంట్. ఇక్కడ రూమ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఒక్క రూమ్ అండి. ఇది ఇంకొక రూము. వాళ్ళు రూమ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఓన్లీ వాటర్ బాటిల్స్ అనండి. ఒక కెటిల్ ఇస్తారు. మీకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ఇస్తారండి, కోల్డ్ వాటర్ కావాల్సితే కోల్డ్ వాటర్ ఇస్తారు. 2 ఫ్లాస్క్లు ఇస్తారండి. ఫ్లాస్క్లోనే తెస్తారు వాళ్ళు వాటర్. మనం కాల్ చేస్తే వాళ్ళు వాటర్ తెస్తారండి. ఈ రూమ్లో ల్యాండ్ లైన్ ఉంది కదండి, ఆ ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే వాళ్ళు తెస్తారు. ఏవైనా మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ కానీ ఏవైనా తెస్తారండి వాళ్ళు. ఇది వాష్రూమ్ అండి. 24 hours వాటర్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది.
క్యాబ్ డ్రైవర్ కోసం మాట్లాడుతూ ఆపేశాను కదండి, అది కంటిన్యూ చేస్తున్నాను. మా క్యాబ్ డ్రైవర్ని ఆఫ్టర్నూన్ నుంచి రమ్మన్నామండి. అతను మా కాల్స్ ఎత్తడమే మానేశాడు. ఆ నెక్స్ట్ డే కూడా చేసామండి కాల్స్, అయినా లిఫ్ట్ చేయలేదు. మాల్ రోడ్లో మనకు కావాల్సినన్ని క్యాబ్స్ దొరుకుతాయండి. అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కూడా మాలాగా అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి. మీకు హీటర్ కోసం చెప్పలేదు కదండి, ఇదేనండి హీటర్. ఈ హాట్ బ్యాగ్స్ మాత్రం మేము పట్టుకెళ్ళినవేనండి. మేము అమెజాన్ నుంచి 4 బై చేసామండి, కానీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మేము 2 పట్టుకెళ్ళాము. ఆ చలికి మేము తట్టుకోలేక మా గ్లౌజులు అస్సలు కాయలేదండి ఆ చలిని. ఇవన్నీ మేము అక్కడ పర్చేస్ చేసామండి వెళ్ళిన రోజు. ఇది మీకు టెర్రస్ పై నుంచి వ్యూ చూపిస్తానన్నాను కదండి, అదేనండి ఇది. స్నో పడడం వల్ల మౌంటైన్స్ అన్నీ ఇలా కనిపిస్తున్నాయండి. మేము ఎర్లీ మార్నింగ్ దిగినప్పుడు అసలు ఇలా లేవండి, ఇవి నార్మల్గానే ఉన్నాయి. స్నో పడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి. కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తుందో నాకు తెలియదు కానివ్వండి, మనం కళ్ళతో చూసినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ పక్కన Cloud9 రెస్టారెంట్ ఉందండి. ఇది మాల్ రోడ్లో ఉన్న వనవిహార్ అండి. హిడింబి దేవి టెంపుల్ దగ్గర మాత్రం వేరే వనవిహార్ ఉంటుంది. ఇది మాల్ రోడ్ దగ్గరది. దీంట్లోకి మేము వచ్చామండి. నార్మల్ పార్క్లోనే, పార్క్ అని కూడా కాదండి, చుట్టూతో ఎక్కువ చెట్లు ఉన్నాయండి. ఇవి ఇలాంటి టైప్ చెట్లని మేము ఊటీలో చూసాము. దీనికి టికెట్ రేట్లు కూడా తక్కువే ఉన్నాయండి. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్. ఇక్కడ ఎటువంటి చెత్త వేయకుండా చాలామంది ఉన్నారండి. కొంచెం నీట్గా ఉంచుతున్నారు పార్క్ని. ఇక్కడ లేక్ కూడా ఉందండి. ఇక్కడ లేక్లో బోటింగ్ కూడా ఉందండి, కానీ ఆ రోజు వర్షం వల్ల బోటింగ్ ఏమీ చేయనివ్వలేదు. అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. వనవిహార్ మొత్తం చుట్టూ తిరిగేసామండి మేము. చాలా చలి ఉందండి, జాగ్రత్తగా ఉండండి. వర్షం పడడం వల్ల, ఆ చలి వల్ల ఆ టెంపరేచర్కి చాలా చలి వేసిందండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి మేము. కమింగ్ అప్ వీడియోలో మీకు సొలంగ్ వ్యాలీని చూపిస్తానండి. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.